అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ 2వ తేదీన పీఆర్సీ మరియు ఈహెచ్ఎస్ కొత్త పీఆర్సీ మరియు కొత్త ఈహెచ్ఎస్ అమలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని రిటైర్డ్ గెజిటెడ్ అధికారులందరూ కలిసి తమ గోడును ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ క్రమంలోనే తెలంగాణ గెజిటెడ్ రిటైర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలమైన విన్నపాన్ని అయితే డిమాండ్‌ను వినిపించారనమాట. ముఖ్యంగా కొత్తగా వచ్చేటటువంటి పీఆర్సీ పే కమిషన్ రివిజన్ నివేదిక మరియు ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను వెంటనే ప్రకటించాలని అయితే వారు ఈ సందర్భంగా కోరుతున్నారు. అసలు వీరు ఎందుకు ఇలా పట్టుబడుతున్నారు? దీని వెనుక ఉన్నటువంటి కారణాలేమిటి? ప్రభుత్వ జాప్యం వల్లే రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటంటే, ఇప్పుడు మనం అవన్నీ కూడా క్షుణ్ణంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ జూన్ 2. అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భముగా ప్రభుత్వం నుండి ఒక శుభవార్త వస్తుందని లక్షలాది మంది పెన్షనర్లు మరియు ఉద్యోగులు 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ ప్రకటన వెలువడాలని, అలాగే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డులను పూర్తి స్థాయి సమాచారంతో విడుదల చేయాలని రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని గట్టిగా అయితే డిమాండ్ చేస్తుంది. కేవలం మాటలతో కాకుండా చేతుల్లో కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ ఉద్యోగ సంఘాలతో నిర్వహించినటువంటి సమావేశంలో పీఆర్సీ నివేదికను ఆలస్యం చేయకుండా తక్షణమే సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మరి ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేటికి కూడా ఆ నివేదిక వెలుగు చూడకపోవడం పట్ల రిటైర్డ్ ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కనీసం జూన్ 2వ తేదీకైనా ఈ రిపోర్ట్ బయటికి వస్తుంది అనే ఆశతో చాలామంది పెన్షనర్స్ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు కనీస సమాచారం కూడా రాకపోవడం అనేది, ఫైల్‌లు అనేవి ఆగిపోయాయి అనేది తెలియకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ విషయంలో పరిస్థితి మరింత గందరగోళంగా అయితే ఉంది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడంతో రకరకాల ఊహాగానాలు అయితే షికారులు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం అసలు ఏ సేవలు అందిస్తుంది? మరి ఏ ఆసుపత్రులలో ఉచిత వైద్యం లభిస్తుంది? అనే విషయాలపైన ఒక అధికారిక జీవోను అయితే విడుదల చేయకపోవడంతో పెన్షనర్స్ అయోమయంలో పడిపోయారు. స్పష్టత లేని కారణంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఈ కార్డులను అంగీకరిస్తాయా అనే భయంతో వారిని ఈ భయం అనేది వెంటాడుతోంది. ఇటీవల జరిగినటువంటి సంఘం సమావేశంలో పీఆర్సీ మరియు ఆరోగ్య కార్డుల అంశాలపై ప్రతినిధులు లోతుగా అయితే చర్చించారు. మరి ఈ సందర్భంగా కొన్ని కీలక తీర్మానాలను కూడా ఏకగ్రీవంగా ఆమోదించారనమాట. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి కొన్ని ఉత్తర్వుల పట్ల పెన్షనర్లలో అవగాహన లోపించిందని, ప్రభుత్వం కూడా సరైన వివరణ ఇవ్వలేదని వారు అభిప్రాయపడ్డారు. దీనివల్ల పెన్షన్ తీసుకునే వృద్ధులకు తమకు వచ్చే ప్రయోజనాలపై క్లారిటీ లేకుండా పోయింది. మరి ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా పెన్షన్ లేదా జీతం నుంచి 1.5% మొత్తాన్ని సో, హెల్త్ స్కీమ్ కోసం కట్ చేస్తామని చెప్పారు. అయితే అలా కట్ చేసినప్పుడు డబ్బులు ఏ నిధిలో జమ చేస్తున్నారు? ఆ నిధి ద్వారా ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది? ఎన్ని ఆసుపత్రులను ఈ పథకంలో నెట్వర్క్‌లోకి చేర్చారు? అనే డేటా ఏది కూడా ప్రస్తుతం అందుబాటులో అయితే లేదు. కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్‌లో ఈ పథకం ఎలా అమలవుతుందో ఒక స్పష్టమైన నివేదికను ప్రభుత్వం బయట పెట్టగలగాలి. గాలిలో మాటలు కాకుండా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలాగా పూర్తి స్థాయి విధానాలను ఖరారు చేయాలని చెప్పేసి వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలన్నిటికీ జూన్ 2 లోపల పరిష్కారం చూపాలని రిటైర్డ్ అధికారుల సంఘం అయితే ఆకాంక్షిస్తోంది. పీఆర్సీ నివేదికను జూన్ 2వ తేదీ నాటికి
అధికారికంగా విడుదల చేయాలి. ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్ వైద్యం అందేలాగా స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇవ్వాలి. 1.5% చందా వసూలు చేస్తున్న ప్రభుత్వం దాని వినియోగం మరియు నెట్వర్క్ హాస్పిటల్స్ వివరాలను వెల్లడించాలి. సీఎం ఆదేశించిన పీఆర్సీ నివేదిక ఆలస్యం కావడంపై అధికారుల జవాబుదారీతనం అయితే ఉండాలి. పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు మరియు సౌకర్యాలపై పూర్తి అవగాహన కలిగించేలాగా ఉత్తర్వులైతే ఉండాలి. తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు మరియు పీఆర్సీ నివేదిక కోసం పోరాడుతోంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నాటికి ఒక క్లారిటీ ఇవ్వాలని, అలాగే గందరగోళంగా ఉన్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌పై ప్రభుత్వం ఒక నిర్ణీత విధి విధానాలతో కూడినటువంటి జీవోను విడుదల చేసి, తమ ఆరోగ్య భద్రతకు హామీ ఇవ్వాలని జెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా అయితే మారుతుందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.